హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్కి పొందడానికి youtube.com/rudra ఛానల్ టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మా ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్కి పొందవచ్చు. మీరు వాట్సాప్ గ్రూప్లో చేరాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాని ద్వారా చేరవచ్చు. లేకపోతే మా యూట్యూబ్ వాల్పేపర్లో మీద కూడా చూడవచ్చు, ఐకాన్ దగ్గర వాట్సాప్ ఐకాన్ మీద ఉంటుంది. ఈరోజు మీకు పేటిఎం వాలెట్ నుంచి పేటిఎం సేవింగ్స్ బ్యాంక్స్కి మనీ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో చెప్పబోతున్నాను. దానికోసం మీ మొబైల్లో ఉన్న పేటిఎం యాప్ను ఓపెన్ చేయండి. పేటిఎంలో పాస్బుక్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దాంట్లో వాలెట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ సెండ్ మనీ టు బ్యాంక్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే పక్కన ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీ పేటిఎం అకౌంట్ నెంబరు, అకౌంట్ హోల్డర్స్ నేమ్, ఐఎఫ్ఎస్సి కోడ్, అమౌంట్ టైప్ చేయాలి. ఐఎఫ్ఎస్సి కోడ్ తెలియకపోతే ఫైండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ ద్వారా కూడా ఐఎఫ్ఎస్సి కోడ్ తెలుసుకోవచ్చు. పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ది. నేను ఇక్కడ నా అకౌంట్ నెంబర్ టైప్ చేస్తాను. వన్స్ ఎప్పుడు ట్రాన్స్ఫర్ ఆల్రెడీ చేస్తుంటే ఆటోమేటిక్గా మీ డీటెయిల్స్ అని ఇందులో సేవ్ అయి ఉంటాయి. నాకు ఆల్రెడీ సేవ్ అయినాయి. ఇప్పుడు నేను 100 రూపీస్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. 100 రూపీస్కి అంటే 3% ఛార్జ్ పడుతుంది. తర్వాత ప్రొసీడ్ అనే ఆప్షన్ ఉంది. డిస్క్రిప్షన్ ఏదైనా రాసుకోవచ్చు, లేకపోతే ఎంటీగా వదిలేయచ్చు ఆప్షన్లలో. ప్రొసీడ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ప్రొసీడ్ అవడం వల్ల తర్వాత కన్ఫర్మ్ అనే ఆప్షన్ వస్తుంది. రిక్వెస్ట్ యాక్సెప్టెడ్ అని వచ్చింది. 3 రూపీస్ హ్యాస్ బీన్ ఛార్జ్డ్ యాజ్ ట్రాన్సాక్షన్ ఫీజ్. ఇప్పుడు చూడదు, రిక్వెస్ట్ రిసీవ్ టు సెండ్ 100 రూపీస్ మెసేజ్ అని కూడా వచ్చింది. ఈ విధంగా మీరు మీ యొక్క పేటిఎం వాలెట్ నుంచి పేటిఎం పేమెంట్స్ బ్యాంక్కి మనీ అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదే విధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.